హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ రైతుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో పడతాయని, అలాగే త్వరలోనే ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తుంది. నిజానికి పీఎం కిసాన్ యోజన డబ్బులు ప్రతి సంవత్సరం 3 దశలుగా రైతుల అకౌంట్లో జమ అవుతాయి. ఈ ఏడాది తొలి దశలో భాగంగా 2000 రూపాయలు ఫిబ్రవరి నెలలో రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. ఇప్పుడు మరో 2000 రూపాయలు జూలై నెలలో రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన డబ్బులను జమ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ మేరకు అధికారిక వర్గాల ద్వారా సూచనలు లభిస్తున్నాయి. ప్రతి ఏడాది రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ యోజన కింద 6000 రూపాయలు నేరుగా డైరెక్ట్ టు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వారి అకౌంట్లో జమ అవుతాయి. అయితే ఈ 6000 రూపాయలు మొత్తం 3 దశలుగా 2000 రూపాయల చొప్పున ఏడాది మొత్తంలో 3 సార్లు జమ అవుతాయి. ఈ డబ్బుల కోసం రైతులు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, నేరుగా వారి అకౌంట్లోనే జమ అవుతాయి. మధ్య దళారీ వ్యవస్థ నుంచి పూర్తిగా పీఎం కిసాన్ యోజన స్కీమ్ను మినహాయించారు. ఇందుకోసం ఎవరి అధికారుల జోక్యం అవసరం లేదు. పీఎం కిసాన్ యోజన డబ్బులను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం రూపంలో అందిస్తుంది. ఈ డబ్బులను రుణం రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ అందించడం లేదని గుర్తుంచుకోవాలి. ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారం రైతులను ఖర్చు చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. రైతులు తమ ఇష్టానుసారం ఈ డబ్బులను ఖర్చు చేసుకోవచ్చు, ఎవరికీ జవాబుదారీ కాదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన డబ్బులను ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే అందిస్తుంది. ఈ ఈకేవైసీ కోసం రైతులు పీఎం కిసాన్ యోజన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నమోదు చేసుకోవచ్చు. లేదంటే మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి పీఎం కిసాన్ యోజన స్కీమ్ గురించి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.